నీ లైఫ్ డెసిషన్స్ నువ్వు తీసుకునే దానికన్నా ముందు నువ్వు ఒక పర్సన్‌తో షేర్ చేసుకుంటావు. వాళ్ళు చెప్పిందే చేస్తావు. ఈవెన్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటావు. వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటావు. వాళ్ళకి నచ్చేటట్టుగా నువ్వు పూర్తిగా మారిపోతావు. నీ ప్రపంచాన్ని కంప్లీట్‌గా వదిలేసి వాళ్ళ ఆనందం కోసం, నువ్వు వాళ్ళతో ఉండటం కోసం నీ ప్రపంచం మొత్తం వాళ్ళకి నచ్చినట్టు మార్చేసుకుంటావు. ఇంతగా చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళ ఆనందాల కోసం నిన్ను వదిలేస్తారు. ఆ టైంలో నీ లైఫ్ నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే, నీ కోసం నీకు నచ్చినట్టు నువ్వు లీడ్ చేసిన లైఫ్ ఏది నీకు కనిపించదు. అంతా కూడా వేరే వాళ్ళకి నచ్చినట్టు ఉన్న లైఫే నువ్వు చూస్తావు. అయినా సరే దానిలో కూడా నువ్వు ఆనందంగానే ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండటం నీకిష్టం కాబట్టి. నీ ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తది. వాళ్ళు నిన్ను వదిలేసినా సరే, తనకి నచ్చినయి నేను ఇన్ని చేశాను. ఏదో తెలియని ఆనందం దానిలో కూడా వెతుక్కుంటావు. ఇంత పిచ్చి ప్రేమ కూడా పనికిరాదేమో! కానీ దీన్ని పిచ్చి ప్రేమనే అంటారు. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. అలా వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. మేబీ చాలామంది దీనికి రిలేట్ అయ్యి ఉంటారు. అవునా?